రైట్ అన్న, ఎట్లా చూస్తా ఉన్నారు? అక్కడ ఉన్నటువంటి ప్రొటెస్ట్ అంతా కూడా కొంత నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా? ఆ మధ్యలో రాజకీయం చేస్తున్నారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయం చేసేది ఉంటే వేరే సందర్భాలు చాలా ఉంటాయన్న. రాజకీయం చేయాలంటే 24 గంటలు మన కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ ఆల్ ఓవర్ తెలంగాణ ఏ పార్టీ అయినా రాజకీయం చేయగలుగుతుంది. కాకపోతే ఈరోజు ఎందుకు పెట్టిరు అంటే తన బర్త్డే ఉంది, కేటీఆర్ సార్ది బర్త్డే ఉంది. బర్త్డే తను చేయాలనుకుంటే ఫ్యామిలీ ఉంది, మా కార్యకర్తలు ఉన్నారు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు, ఆల్ ఓవర్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం ఉంది. మేము ఇంటికి వెళ్ళి విషయం చేసి మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఆయన ఆ మనిషి కాదు కదా. ఎందుకంటే చదువు వాల్యూ తెలిసిన వ్యక్తి ఉన్నాడు, ఫారెన్లో చదువుకొని వచ్చిండు, ఒక ఐటీ మినిస్టర్గా చేసిండు. సో అందుకని విద్యార్థుల పక్షాన ఈరోజు పోరాటం కోసమని ఇక్కడ ఇందిరా పార్క్లో ధర్నా చేస్తుండు. ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. నిన్న ఏదో మోదీ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిండు. అంటే మీడియా ముఖంగా మాట్లాడవచ్చు కదా, సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడాన్ని ఎట్లా చూస్తున్నారు? ఆయన ఇప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డ 2014 నుంచి ఈ రోజు వరకు మన దేశానికి ప్రధాని ఎవరు? అతను ఏ రోజన్నా లైవ్లో ప్రెస్ నోట్ పెట్టింది ఇప్పటిదాకా దేశ చరిత్రలో ఎక్కడన్నా ఉందా అన్న? ఒక్కసారి కూడా లేదు. ఎప్పుడు చూసినా ఏది సెల్ఫీలు లేకపోతే మన్ కీ బాత్ అంటాడు. ఆ మన్ కీ బాత్లో ఎవరికి చెప్తావు నువ్వు? మన్ కీ బాత్ నీ మన్ కీ బాత్లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టు. నీకు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, జర్నలిస్టులు క్వశ్చన్ వేస్తారు, దానికి క్వశ్చన్కి ఆన్సర్ ఇవి కదా. నరేంద్ర మోడీ గారు మీకు దేశంలో ఉన్న ప్రజలంతా లేకపోతే స్టూడెంట్స్ అంతా నీకు రాజీనామా చేయమంటలేరు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమంటున్నారు. ఎందుకు రాజీనామా చేయమంటున్నారు అంటే మీరు సెంట్రల్ లెవెల్లో ఉన్న నీట్ ఎగ్జామే ఇట్లా లీకుల పాలైతే స్టేట్ గవర్నమెంట్ల సంగతి ఏంటి? నువ్వు యాక్షన్ తీసుకోవాలి కదా. నువ్వు ఏదో అడగని కానీ వస్తే ఢిల్లీ కానీ వచ్చిన స్టూడెంట్స్ అందరినీ మీరు టీయర్ గ్యాస్లని లేకపోతే సిఆర్పిఎఫ్ బలగాలని దింపి ఆర్మీ బలగాలని దింపి విచ్చలవిడిగా కొట్టడం, ఆ రక్తాలు వచ్చిందా కొట్టడం వాళ్ళు ఏమైనా దేశద్రోహులు అంటున్నా? లేకపోతే పాకిస్తాన్ నుండి వచ్చిన ఉగ్రవాదులు అనుకుంటారా? ఏమనుకుంటారా? దేశంలో చదువుకుంటున్న పౌరులు, దేశ పౌరులు, వాళ్ళకి రైట్ ఉంది, మాకు రైట్ లేదా బ్రదర్? చెప్పండి, మీరు చెప్పండి. మరి వాళ్ళ మీద ఏమంటారు, అదంతా ఉద్యమం జెన్యూనిటీ లేదు అందులో, దాన్ని వేరే రకంగా వెనక వేరే శక్తులు ఉండి వాళ్ళకి ఫండింగ్ చేస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఫండింగ్ ఉంటే ఇప్పుడు ఏది సెంట్రల్ హోమ్ మినిస్టరు మీదే, సెంట్రల్ గవర్నమెంటే మీది, ఇంటెలిజెన్స్ బ్యూరో మీది. సో మీరు దాన్ని బహిర్గతం చేయండి కదా. బహిర్గతం చేసి విద్యార్థులకు అరే బాబు ఇది కాదు, ఇది ప్రాసెస్, పాకిస్తాన్ వాళ్ళు ఇట్లా అటాక్ చేద్దామని చూస్తారు, లేకపోతే వేరే ఎనిమీస్ కంట్రీస్ ఇట్లా మమ్మల్ని అటాక్ చేద్దామని చేసి మీ త్రో ఇట్లా వస్తున్నారు. సో మీకు న్యాయం చేస్తాం. కాకపోతే మీరు వచ్చి మా దగ్గర చర్చించండి అని అంటే మీరు చర్చించండి అంటే మీరు ఎవ్వడు పోడు. ఏదో నామకే వస్తామన్న వాళ్ళు టీఆర్ గ్యాస్ అవన్నీ కొట్లాటలు అయిన తర్వాత అతని పేరు కిరణ్ రాజాయో ఏదో మినిస్టర్ ఉంటాడుగా, తను ఏం చేసిండు, చర్చిద్దాం రండి అని చెప్తాడు. మీరు దేశంలో ఉన్న ప్రజాస్వామ్యమే కదా బ్రదర్ ఇది. మీరు వెళ్ళి అక్కడ జంతర్ మంతర్కి వెళ్ళి చర్చించండి కదా. వాళ్ళు ఏమైనా మీకు చంపరు, మీకు కొట్టరు. వాళ్ళు స్టూడెంట్స్, వాళ్ళు ఉగ్రవాదులు కాదు కదా. మీకు అంత భయం ఎందుకు? మీరు ప్రజల చేతనే కదా ఎన్నుకోబడ్డారు, మీకు ప్రజాస్వామ్యంలో బతుకుతున్నారు కదా. మరి మీరు ఎందుకు భయపడుతున్నారు స్టూడెంట్స్ దగ్గర పోనీకి? అంటే మీకు 24 గంటలు మీకు పదవులు కావాలి, మీకు సెక్యూరిటీ కావాలి, మీ భార్య పిల్లలు ఫారెన్లో ఉండాలి, మీ పిల్లలు ఫారెన్లో చదవాలి. అంటే మేము ఓట్లేసిన వాళ్ళ మాట ఓనా? చెప్పండి, మీరు చెప్పండి. ఫైనల్గా ఇక్కడి నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు నరేంద్ర మోడీ? ఇక్కడ నుండి ఏం చెప్తున్నామా అంటే మీరు ఇన్స్టెంట్గా మా విద్యార్థులకు నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయండి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కేటీఆర్ గారిని ఏమన్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా బదనాం చేస్తారు. కేటీఆర్తో పోల్చుకోవాల్సిన రేవంత్ రెడ్డికి పని లేదు. పనికి మాలిన సీఎం గారు వాడు దరిద్రుడు, అష్టదరిద్రుడు, నిక్షుడు. ఇక వాడు తిట్టాలనుకుంటే పొద్దున్న లేచి నుంచి వాని పనే అది. ఏమన్నా అంటే జాతి, కులము అన్నిటి మీద మాట్లాడతాడు వీడు. సెంట్రల్ గవర్నమెంట్ పక్కన పెట్టేసి నీకు దమ్ము ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి రేవంత్ రెడ్డి నువ్వు ప్రజలకు న్యాయం చేయవు. నీట్ ఎగ్జామ్ మీద పోయి అరే పోయి నువ్వు స్టేట్ సీఎం పోయి నువ్వు పోయింది కొడంగల్ ధర్నా చేస్తే ఎవరు చూస్తాడు? ఈరోజు మొన్న లాస్ట్ ఎలక్షన్లో మీరు మా తెలంగాణ ప్రజలకు మోసం చేశారు, విద్యార్థులకు మోసం చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తాను, ఇయ్యలేవు. అదేవిధంగా రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ మా విద్యార్థులకు ఉస్మానియా క్యాంపస్ సాక్షిగా నువ్వు మోసం చేసావు. అదే ఇప్పుడు మా విద్యార్థి నిరుద్యోగి ఆస్మాని అరెస్ట్ చేయించినావు రేవంత్ రెడ్డి. ఈరోజు నీ రాహుల్ గాంధీ పట్టిందా లేదా? బిడ్డ ఖబర్దార్, కాంగ్రెస్ వాళ్ళకు కూడా చెప్తున్నాము, బీఆర్ఎస్తో పెట్టుకోకండి. అదేవిధంగా స్టూడెంట్స్, తెలంగాణ ఉన్న స్టూడెంట్స్తో పెట్టుకోకండి. ఎట్లా చూస్తూ ఉన్నారు ఢిల్లీలో జరుగుతూ ఉన్నటువంటి ఆ నిరసనని, ఆ తర్వాత జరిగినటువంటి లాఠీ చార్జ్? మొదటగా నా పేరు నీరెడ్డి శ్రీకాంత్, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్పీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మీరు చూస్తున్నట్టయితే భారతదేశం యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్,
డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 15 నుంచి 59 వరకు మనకి డెమోగ్రఫిక్ డివిడెండ్గా అంటాం. వీళ్ళని గనక మనం కరెక్ట్గా ఛానలైజ్ చేస్తే దేశం మనం కలలు కంటున్నటువంటి వికసిత్ భారత్ 2047 టార్గెట్ ఏదైతే ఉందో అది రీచ్ కావడానికి వీలుగా ఉంటుంది. కానీ లక్ష్యాలేమో చాలా పెద్దగా ఉన్నాయి, కానీ ఆచరణ మాత్రం చాలా హీనంగా ఉంది. ఎందుకు అంటున్నానంటే ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో యువత వాళ్ళ ఈరోజు జరిగినటువంటి పేపర్ లీక్, ముఖ్యంగా వాళ్ళకి పేపర్ లీక్ అనేది వాళ్ళ ప్రతిభ మీద జరిగినటువంటి దెబ్బ, ఒక న్యాయ పోరాటం మీద జరిగినటువంటి దెబ్బ, తదుపరి ఇది పూర్తిగా ప్రజాస్వామ్యం మీద పడినటువంటి దెబ్బ. వాళ్ళ హక్కులు అంటే ప్రొటెస్ట్ చేయడం అనేది వాళ్ళకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. వాళ్ళ హక్కుని మన గాంధీ గారు చూపేటటువంటి శాంతియుత మార్గంలో వాళ్ళు నిరసిస్తున్నారు. అలాంటి మార్గం ఎంచుకున్నటువంటి వాంగ్చుంగ్ మరి వారి మిగతా విద్యార్థి లోకం అందరూ సపోర్ట్ చేస్తున్న క్రమంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం విచక్షణారహితంగా, అందులో ఢిల్లీ పోలీస్ బలగాలు వారికి తోడుగా ఆర్ఎస్ఎస్ గుండాలు కూడా పాల్గొని విచక్షణారహితంగా స్త్రీలను చూడకుండా మరియు విద్యార్థులను చూడకుండా వాళ్ళని హింసకు గురి చేసినారు. డెఫినెట్గా ఆ హింసకి నిరసనగానే ఈరోజు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమంలో మేము పాల్గొనడం జరుగుతుంది. దీన్ని ఏదో రాజకీయంగా మలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ అంతా అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏదైతే ఉన్నాయో మేము ఐడెంటిఫై చేసి కేసు చేసినాం, లోపలేసినాం, రీ ఎగ్జామ్ పెట్టినాం, రిజల్ట్స్ వచ్చింది, సీట్ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీరు రాజకీయం అంటే ఒకటి, మీరు ప్రతిసారి కూడా రెస్పాన్స్ అవుతున్నారు, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవట్లేదు, అంటే కాకుండా చూసేటువంటి ప్రయత్నం మీరు చేయట్లేదు. జరిగిన తర్వాత ఏం చేయాలని దాని గురించి ఆలోచిస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తంగా చూసుకుంటే 90 ఎగ్జామ్స్ యొక్క పేపర్స్ లీక్ అయినాయి. అది నీట్ కావచ్చు, సియు సెట్ కావచ్చు, సిజిఎల్ కావచ్చు, ఐపీ మ్యాట్ కావచ్చు, విపరీతం అనేక రకమైన ఎగ్జామ్స్లో విపరీతమైనటువంటి ఈ లీకులు జరగడం వల్ల అని మనం ఏం నేర్చుకుంటున్నాం వాటి నుంచి? ఎస్, డెఫినెట్గా మీరు ఎన్ని రోజుల తర్వాత మీరు నిర్ణయాలు తీసుకున్నారు? ఎందుకు ఈ హింసాయుత వాతావరణం ఎందుకు ఏర్పడింది అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అహంకారపూరితమైనటువంటి ఆలోచన విధానం ద్వారానే ఇక్కడ వరకు వచ్చింది. డెఫినెట్గా రాజకీయం చేస్తామంటే రాజకీయ పార్టీలని చిన్న చూపు చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు రాజకీయ పార్టీలు ముందుకొస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి అర్ధరాత్రి మోడీ గారు వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జేపీ నడ్డా గారు వాంగ్చుంగ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసరీ నోటు, హామీల నోటు చదివి వినిపించి వారిని దీక్ష, అది ఎలా సాధ్యమైంది? రాజకీయ పార్టీలు ముందుకొచ్చి విద్యార్థులకు మద్దతు పలకడం వల్లనే అది సాధ్యం జరిగింది. ఏం చెప్పాలనుకున్నారు ఫైనల్గా? ఇప్పటి వరకు స్పందించలేదు. కేవలం మీడియా ముఖ్యంగా కాకుండా సోషల్ మీడియాలో ఆయన సెల్ఫీ వీడియోలు కావచ్చు, వేసినటువంటి ట్వీట్లు కావచ్చు, ఇవే కనపడుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. ఎట్లా ఈ భారతదేశ చరిత్ర కనుక మనం చదివినట్లయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పుడు ఆయన రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగితే దానికి ఆయన కంప్లీట్ బాధ్యత తీసుకొని ఆయన మంత్రిత్వ శాఖకి రాజీనామా చేసినటువంటి భారతదేశ చరిత్ర ఇది. మరి ఇన్ని రోజుల నుంచి మీరు పేపర్ లీక్ అవుతుంది, ప్రజలందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు, విద్యార్థులందరూ డిమాండ్ చేస్తున్నారు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులైనటువంటి రైతులు కానీ కూలీలు కానీ అట్టడుగు వర్గాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. మీరు రాజకీయ జవాబుదారీతనం ఉండాలి అంటే, మేము కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లీక్ చేసినట్టు మేము అనట్లేదు, రాజకీయ జవాబుదారీతనం ఉండాలి. తదుపరి ఇలాంటి చర్యలు జరగొద్దు అంటే ఖచ్చితంగా మీరు ఆ బాధ్యతను మీరు నెత్తిలో పెట్టుకోవాలి, మీరు రాజీనామా చేయాలి. అలా ఉంటేనే మళ్ళీ వచ్చేటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కానీ మిగతా వచ్చే ప్రభుత్వాలకు కూడా ఒక భయం ఉంటుంది, వాళ్ళ కింద జరిగేటువంటి అధికారులకు కూడా ఒక భయం ఉంటుంది. అదే మేము కోరుకుంది. కానీ దానిని మీరు పోస్ట్పోన్ చేస్తూ ఒక హింసాయుత వాతావరణానికి ప్రధాన కారణం ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క అనైతిక చర్యలే. ఈ విధంగా మేము చెప్తున్నాం, ఇప్పటి నుంచైనా మీరు ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మీరు ఏమైతే రిఫార్మ్ తీసుకొచ్చినారో, రైట్ టు ఎడ్యుకేషన్ ఏదైతే మనకుందో అందులో రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం 25% సీట్లు ప్రైవేట్ కళాశాలలో కానీ ప్రైవేట్ బడుల్లో కానీ 20% సీట్లు అట్టడుగు వర్గాలకి, బీసీ వర్గాలకు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి, మరియు ఎకనామికల్గా వీకర్గా ఉన్నటువంటి సెక్షన్స్కి ఇవ్వాలి. కానీ అది ఇంప్లిమెంట్ చేసినారో అది జరగాల్సిన అవసరం ఉంది. రెండవది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సింది. అరే ఇప్పుడు చైనా లాంటి దేశంలో, అమెరికా లాంటి దేశంలో విద్యకు అలకేట్ చేసినటువంటి ఫండ్ చాలా ఎక్కువగా ఉంది, మనది ఓన్లీ 6%. అది ఎందుకు 15% మనం రీచ్ చేయలేము? అండ్ ఎందుకు మీరు ప్రభుత్వ ప్రైవేట్ పరాన్ని విద్యారంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి కుటిల నీతితో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు? అదానీలు కావచ్చు, అంబానీ వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో హెల్త్ రంగంతో కూడా ముందుకు వస్తున్నారు. ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్రూవ్ చేయండి, లేకపోతే ఐఐటీస్ పెట్టండి, ఐఎమ్స్ పెట్టండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పెట్టండి. ఇలా తీసి విద్యను ప్రభుత్వ పరం చేయండి. దాంట్లో కూడా
పారదర్శకతను తీసుకురండి. విద్యని సుసంపన్నమైన దేశం ఏదైతే 2047 వరకు ఇండియాని భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా చూడాలంటే ముఖ్యంగా మీరు పెట్టుబడి పెట్టాల్సింది విద్య పైన, ఆరోగ్యం పైన, ముఖ్యంగా యువత పైన.